ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. విజయవాడను వరదలు ముంచెత్తాయి. దాదాపుగా 50% పూర్తిగా ఇంకా వరదల్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి అటువైపు నుంచి చిట్టినగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, ఊర్మిళా నగర్, భవానీపురం, గొల్లపూడిలో కొంత ప్రాంతం, అలానే ఇక కండ్రిక, ఈ ఏరియాలు మొత్తం ఇంకా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వారి దయనీయమైనటువంటి స్థితిని చూస్తే ఎవరికైనా మనసు కరక్క తప్పదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మేము సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్తుంది. NDRF బృందాలు వచ్చినాయి, SDRF బృందాలు వచ్చినాయి, హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక పక్కన బోట్లలో తిరుగుతున్నారు, అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని చెప్తున్నారు. రాత్రి పగలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ, అధికారులకు ఆదేశాలు ఇస్తూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ ఆదుకుంటున్నారని చెప్తున్నారు. ఇక మరొక పక్కన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఇది ప్రభుత్వ తప్పిదమే అని చెప్పి ఆయన చెప్తుంటే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇది ఎవరి తప్పిదం, ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని వాళ్ళు చెప్తుంటే, లేదు ఇది ప్రకృతి వైపరీత్యం, న్యాచురల్ కలామిటీ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అసలు వాస్తవాలేంటి? ప్రజలకు సహాయక చర్యలు అందుతున్నాయా లేదా? ఇంతమంది ఇంత కృషి చేస్తున్నా ప్రభుత్వం అందించేటువంటి ఆహారం, నీరు, పాలు, ఇవే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్నో ఫౌండేషన్స్, ఎన్నో సహాయక కార్యక్రమాలు అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థలు, అంటే ప్రభుత్వ వాలంటీర్లు కాదు, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి చేస్తున్నటువంటి సేవలు, ఇంతమంది ఇన్ని రకాలుగా భోజనం కావచ్చు, వాటర్ కావచ్చు, పాలు కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నప్పటికీ ఇంకా ప్రజలకు అందట్లేదు అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? ఇంకా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి గల కారణాలేంటి? అది ఒక్కసారి విజయవాడ పరిస్థితిని మనం చూద్దాం. ఇది మీరు చూస్తున్నటువంటి ప్రస్తుత విజయవాడ డ్రోన్ విజువల్స్. ఇవన్నీ కూడా చూడండి, భారీ స్థాయిలో 1వ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. కాస్త ఇప్పుడే వరదలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో కాస్త నీరు తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్కడకు కొట్టుకొచ్చినటువంటి కార్లు, బైకులు, చాలామంది ప్రజలు వాళ్ళ కార్లని అది ఎక్కడున్నాయా అని చెప్పి వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద ఉధృతికి కిలోమీటర్ల దూరం కొట్టుకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే వెతుక్కుంటున్నారు. చాలామంది బైకులు కాలవల్లో పడిపోయి ఉన్నాయి, చాలామంది కార్లు ఎక్కడెక్కడో ఉన్నాయి, పార్క్ చేసిన చోట అయితే లేవు. అంటే వరద ఏ స్థాయిలో ఎంత ఉధృతితో విజయవాడను ముంచెత్తింది అనేది మనం క్లియర్గా చూడగలిగేటువంటి పరిస్థితి ఇది. దాదాపుగా సగం విజయవాడ నీట మునిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇందిరాగాంధీ స్టేడియంలో సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో నిత్యావసర వస్తువులు, సరుకులు, ఫుడ్ అన్నీ కూడా తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం చేయగలిగినటువంటి చర్యలు అన్నీ కూడా చేస్తుంది. అయినా కూడా ఇంకా ప్రజలకు అందట్లేదు అనేటువంటివే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రజలు కష్టాలు పడుతున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దీనికి గల కారణాలు ఏంటి, అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది అనే అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మన PDTV టీం చేయటం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో లోపలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను, వారు ఎందుకు ఇంకా ఇన్ని బాధలు పడుతున్నారు, సహాయక చర్యలు ఎందుకు అందట్లేదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తే గొంతు వరకు ఉన్నటువంటి వాటర్లో అటు ఇటు ప్రజలు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో గ్రౌండ్ లెవెల్లో మన టీం పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక కిలో 2 కిలోమీటర్ బయటకు వచ్చి ఏదైనా తీసుకెళ్తే తప్ప వాటర్ సందులో తగ్గినా కూడా ట్రాక్టర్లు అవైలబుల్ ఉన్నా ఎవరు కూడా వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. సీఎం గారు బాగా పరిపాలన చేస్తున్నారు. సీఎం గారిని రోడ్డు మీద నడిపించాలి సార్. రోడ్డు మీద ఇళ్లలో నడిపిస్తే సీఎం గారికి చాలా అర్థం అవుద్ది బాగా. ఎందుకంటే ట్రాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, నీళ్లు తగ్గినాయి,
ట్రాక్టర్స్ మీద కనీసం ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ప్రైవేట్గా కుర్రోళ్ళు వాళ్ళు దాతృత్వంతో ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళు తీసుకొని కొంత పంచడానికి వెళ్ళినట్టు వస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్లతో. మరి ఇళ్ళకేమయ్యారు సార్, జనాలు చచ్చిపోతున్నారు సార్, మామూలు కాదు. నీళ్లు నడవలేక, మంచినీళ్ళు లేక, స్నానానికి నీళ్లు లేక, ఆ బాత్రూమ్ అంటే నీళ్లు పోసుకుంటారు, స్నానానికి మంచి నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చుకుంటారు సార్? ఏంటి ప్రభుత్వం అంటే నమ్మి ఓట్లు వేసినందుక? ఇదే మాకు చేసే న్యాయం. ఎలక్షన్ ముందు ఒకవేళ వరద వస్తే ఇళ్ళకి రాకుండా ఉంటారా సార్? ఎలక్షన్ ముందు వరద వస్తే నిక్కర్లు వేసుకుని వస్తారు, నిక్కర్లు వేసుకుని వస్తారు. జెండా మోయడానికి 500, ఎలకలు వచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తారు, నడిపించుకుంటారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి మాది? కనీసం నీళ్లు తగ్గి బయట తీసుకెళ్తున్నారు సార్, పునరావాసాలకి వెళ్తున్నారు. పైన కొంతమంది ఉంటారు, ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉంటాం, పర్వాలేదు, మాకున్నారు కదా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ మా వాళ్ళే, ఏ రీతిగా సాయం చేస్తారు అనుకుంటారు. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము. ఇప్పుడు కింద సామానంతా మునిగిపోతే వెళ్ళగలం, పైన వెళ్ళలేం కదా సార్. ఎక్కడికి వెళ్ళగలం? మాకు బంధువులు ఎవరు లేరు సార్, మా వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాం? అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్తారా? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? కార్పొరేటర్ గారు ఏమైపోయారు? మేము నడిచే నెలలో నడవలేరా? ఏసీలు సుఖాలు కావాలా? రేపు ఎలక్షన్కి వచ్చి ఎలక్షన్కి ఓట్లు అడిగినప్పుడు చెప్తాం సార్, ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాం. ఎందుకంటే అయిపోయింది, 5 సంవత్సరాలు సావాల్సిందే. ముఖ్యమంత్రి వర్యులు తాను స్వయంగా రంగంలో దిగి అంత పనిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అది ఎవరో చేయలేని అది బయట వాళ్ళకే అందుతుంది, నడవగలిగి బయటికి రాగలిగిన. లోపల అప్స్టైర్లో లోన్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అందట్లా. ఎందుకంటే వాళ్ళకి మరబోట్లు కూడా కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళట్లా. ప్రజలు వెళ్ళటానికి వీలుంటే అందరికీ అన్ని సహాయాలు మరి అందుతుంది. కొన్ని అందకపోవటం అనేది చిన్న లోపాలే, కానీ మేజర్గా సహాయం అందుతుంది. సహాయం అంటే ఇక్కడ వాళ్ళకి అందుతున్నాయి కానీ లోపల వాళ్ళకి ఎవరికి రావట్లేదు నాన్న. ఏమి ఇది హెలికాప్టర్ ద్వారా ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అది ఇదైతే బాగుంటుంది. హెలికాప్టర్ ద్వారా 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. వదిలేమంటే వదిలేసి వెళ్ళిపోయాము. ఇల్లు మొత్తం పాడైపోయింది, వేసి అన్నీ పోయి చాలా ఇబ్బంది పడ్డాం. మంచినీళ్ళు కానీ ఏం దొరకలేదు. ఇలాంటి పరిస్థితి పగలు కూడా రాకూడదు. అంతా రాస్తే పేదలు మాకు పట్టు బయటకు వెళ్తేనే పడడం జరిగింది. ఉన్న వస్తువులు, బిల్లులు, పప్పులు, ఉప్పులు అన్నీ తడిచిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈరోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు. దేనికంటే 100 సార్లు ఫోన్ చేసాం, పిల్లలు అక్కడ ఉండిపోయారు, కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి పరిస్థితి పర్లేదండి. ప్రస్తుతం గుడ్లో మెల్ల అంటారు కదా, అలా పర్లేదు. సాయం అయితే తగ్గిందంటే అది చెప్పలేం కదా సార్ మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా వచ్చిన లేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. తెల్లవారుజాము మాకు 6ంటికి కూడా నేను టీ దాకా వచ్చాను ప్రకాష్ నగర్ వెళ్ళి, అప్పుడు వాటర్ లేదు. కానీ మరి అలా అంత టైంలో వచ్చిందంటే ఇంకా నయము. మేమేమనుకున్నాం అంటే నైట్ రాలేదని చాలా ఆనందంగా ఉన్నాం. తెలియదు అంటే ఉంటామన్నా కూడా తెలియదు కదా, ఈ 8 వరకు వచ్చింది కాబట్టి. సనత్తున్నారు వీళ్ళు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏం బడ్జెట్ లేదు. ఎవరో కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను వచ్చి వాళ్ళ కోసం నేను వచ్చాను. కేవలం ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అందుకే ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అడిగడికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చేస్తున్నారు. హెలికాప్టర్ కింద పడి లాభం లేదు, చేస్తున్నారు, లాభం లేదు. ఏం లాభం? చాలా బాధపడుతున్నారు. మెయిన్ ఫాలో వాటర్ కోసం వస్తున్నారు. మా భోజనం వద్దు బాబు, వాటర్ కావాలి బాబు అంటున్నారు. ఏం చేయలేదన్న, ఎవరు రాలేదన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను 3 అవర్స్ నేను పైన ఉన్నాను, నేను చూశాను కదా, చాలామంది ఏడుస్తున్నారు పిల్లలు. అసలు మామూలుగా కాదు, మెయిన్ ఫాల్ వాటర్ కోసం వస్తున్నారు. మెయిన్ వాటర్ అది ఈ విధానంగా అక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది. ఎక్కడ ఎవరో తెలియదు, ఓకే పట్టించుకోవట్లేదు. ఆ వాసనతో కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఏదో ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో కాదు, గత రాత్రి తీసుకున్నటువంటి ఫుటేజ్ ఇది. గత రాత్రి కండ్రిక క్రాస్ రోడ్ ఏరియాలో మన టీం పర్యటించినప్పుడు ఇక్కడ ప్రజల ఆవేదన, వారి బాధ ఈ విధంగా వాళ్ళు వెలబుచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు లోపల నుంచి 1 కిలోమీటర్ దూరం బయటకు నడిచి వస్తే అక్కడ ఎవరైనా సరే వ్యక్తులు
ప్రైవేట్ సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సేవా సంస్థలు కావచ్చు, వారు ఏవైనా సరే ఫుడ్ కానీ, వాటర్ కానీ, లేదంటే మిల్క్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏవైనా అందిస్తే ఇక్కడి నుంచి మోసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఇంతవరకు ఉన్నటువంటి వాటర్ లెవెల్. సో ఇంకా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేయగలిగింది చేస్తుంది, హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు, కానీ కింద పడి పగిలిపోతున్నాయి. సో దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది మరికొంతమంది వాదన. ఇక మరికొంతమంది చంద్రబాబు గారు అన్నీ బాగా చేస్తున్నారు, కానీ చివరి వరకు అందట్లేదు. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అని ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా ప్రభుత్వం ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలనే ప్రయత్నమే చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఈ వరద ముందుగా వస్తుంది అనేది ఎవరు ఊహించాల, ఎవరికి హెచ్చరికలు లేవు, ప్రభుత్వానికి కూడా అలర్ట్ లేదు. అనుకోకుండా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద, దీన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం కూడా సంసిద్ధతగా లేదు. ఒక్కసారే వరద వచ్చినటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక రోజు ఆలస్యం అయింది. ఇమీడియట్గా ఆ నైట్ కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆదివారమే చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు కూడా పర్యటించారు. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజాము 4 గంటల వరకు బోట్లో తిరిగారు. దుర్గగుడి అధికారులకు 50,000 వరకు భోజనాలు సిద్ధం చేయాలి ఉదయానికల్లా అని ఆదేశాలు ఇచ్చారు. మరి ప్రైవేట్ హోటల్ యజమానులతో మాట్లాడారు విజయవాడలో, వీళ్ళందరూ కూడా 1,00,000 భోజనాలను రెడీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ పంచేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొంతమంది బయటకు రాగలుగుతున్నారు. కొన్ని ప్రైవేట్ బోట్ల యజమానులు కొంత సపోర్ట్ చేశారు. అయితే వీరు కూడా 2,000 ఇస్తే బోట్ ఎక్కండి, 4,000 ఇస్తే బోట్ ఎక్కండి అని చెప్పి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంట్లో పెద్దగా ఏమి వస్తువులు లేవు, మనం ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మన బంధువులు ఎవరు సేఫ్ స్పేస్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 4 రోజులు తలదాచుకుని తర్వాత వద్దాం అనుకున్న వాళ్ళు, ఎటువంటి బాధ్యతలు లేనటువంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల బోట్ల ద్వారా బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ బోట్ల ద్వారా బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది మాత్రం ఇళ్లల్లో మిగిలిపోయారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వెళ్ళలేనటువంటి వృద్ధులు, అలానే గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలతో ఉన్నటువంటి తల్లులు, అలానే ఇల్లు వదిలేసి వెళ్తే ఎట్లాగూ ఫస్ట్ ఫ్లోర్ వరకు మురిగింది, సో ఇక్కడ వరకు సామాన్లు తీసి సెకండ్ ఫ్లోర్లో పెట్టాం, ఇంకా వరద వస్తే ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వస్తువులు కూడా మునిగిపోతే రేపు పరిస్థితి ఏంటి? ఈ వస్తువులు మనం ఉంటే జాగ్రత్త చేసుకుని 3rd ఫ్లోర్కి తీసుకెళ్తామేమో అనేటువంటి భయంతో, లేకపోతే దొంగలు వస్తే ఏంటి పరిస్థితి అని ఇలా రకరకాల భయాలతోటి స్థలాలు వదిలి వెళ్ళలేక అది ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కొంతమంది బంధువులు ఎవరు లేరు, చుట్టాలు ఎవరు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు, పునరావాస కేంద్రాలకు వెళ్ళలేము, అక్కడే చాలామంది 1000 మంది ఉన్నారు, సహాయ కార్యక్రమం ఇంకా సరిగా అందలేనటువంటి పరిస్థితి. సో మనం ఇక్కడే ఉందాం, ఇక్కడే స్టే చేద్దాం అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది లోపల చాలా దూరాల్లో ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సహాయ కార్యక్రమాలు అందించాలి అంటే వీళ్ళు ఉన్నారనేటువంటి విషయం కూడా ప్రభుత్వంలో చాలామందికి తెలియదు, అధికారులకి. ఎందుకని వీళ్ళు ఫోనులు చేస్తే హెల్ప్ లైన్ నెంబర్లు కలవట్లా, ఎందుకు సిగ్నల్స్ లేవు, ఆల్రెడీ ఆ ఏరియా పవర్ తీసేశారు. ఎందుకని పవర్ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఈ వరదల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవటమో, చెట్లు ఇరిగి స్తంభాల మీద పట్టమో, వైర్లు తెగిపోయి నీళ్ళల్లో పట్టమో, ఆటోమేటిక్గా పవర్ సప్లై అనేది నీళ్ళల్లో పడిందంటే మొత్తాన్ని చుట్టేస్తుంది, ఎన్నో ప్రాణాలు పోతాయి. సో అందుకనే పవర్ ఆపేశారు. దీని కారణంగా సెల్ ఫోన్ టవర్లకి ఎలక్ట్రిసిటీ అందక జనరేటర్ల మీద ఆధారపడి కొంత నడిచినాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ జనరేటర్లో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు, ఎవరు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. దాంతో సెల్ టవర్లు పనిచేయట్లా, సిగ్నల్స్ అందట్లా. సో ఇక్కడ కొంతమంది ఉన్నారని కూడా ప్రభుత్వానికి తెలియని పరిస్థితి, బోట్లు వేసుకుని తిరుగుతున్నారు, సాధ్యమైనంత వరకు వెళ్తున్నారు, ఇవ్వగలిగినంత వరకు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏంటంటే ఎదురవుతున్నది, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే ఫుడ్ తీసుకొస్తున్నారో వీళ్ళని పోలీసులు లోపలికి అనుమతించట్లా. ఎక్కడైతే వాటర్కి కొంచెం దూరంలో బ్యారికేట్లు పెట్టారో అక్కడ ఆపేస్తున్నారు, ఇక్కడి నుంచే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తున్నారు, లేదా ఒకళ్ళిద్దరిని పంపిస్తున్నారు. సో ఎక్కువ మొత్తంలో తెచ్చినటువంటి దాన్ని ఒకళ్ళిద్దరే మోసుకుని తిరగాలి అంటే కూడా అది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు.
సో దాంతో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కొంత దూరం వరకు వెళ్ళి ఇవ్వగలిగినంత వాళ్ళ వరకు ఇచ్చి ఇక్కడి నుంచి మీరు పాస్ చెయ్యండి, అందరికి అందేలా చూడండి, ఓకే మేము చూసుకుంటాం, మేము పంచుతాం, అంతా మా వాళ్ళే అని చెప్పి తీసుకున్నటువంటి వాళ్ళు పంచకుండా వాళ్ళకి కావాల్సినంత వరకు తీసుకుని మిగతాది అక్కడ వదిలేయటం, అది పాడైపోవటం. నిన్న ఇలాంటివి మేము చాలా చూసాం. అలాగే ఎంతో ఫుడ్ వేస్టేజ్, పూర్తిగా చివరి వరకు అందనటువంటి పరిస్థితి. ఎంత సహాయం చేయాలని ప్రయత్నించినా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దొరకదేమో, మళ్ళీ వీళ్ళు రారేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో కావాల్సిన దానికంటే ఎక్కువ లాక్కోవటం. ఫుడ్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండేది కాదు. ఇచ్చేటువంటి వాళ్ళు ఒక బ్రెడ్ బిస్కెట్లో ఇలాంటివి ఇస్తే 4-5 రోజులైనా నిలవ ఉంటాయి. కానీ పులిహోర, వెజ్ బిర్యానీ, ఉప్మా ఇలాంటివి ఇవ్వటం వల్ల ఇవి ఎక్కువ నిలవ ఉండేవి కాదు. వీళ్ళు తయారు చేసి తీసుకొచ్చి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి లోపలికి నడిచెళ్ళే వరకే కొంత సమయం గడిచిపోతుంది. వీళ్ళు ఉదయం ఎప్పుడో వండినటువంటి ఇది మధ్యాహ్నం తర్వాత వాళ్ళకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే అందించాలని చెప్పి రాత్రి ఎప్పుడో వండి తీసుకొచ్చింది మధ్యాహ్నానికి అందుతున్నటువంటి పరిస్థితి, మధ్యాహ్నానికి తీసుకొచ్చింది రాత్రి ఎప్పటికో అందుతున్నటువంటి పరిస్థితి. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది పాడైపోతున్నటువంటి పరిస్థితి, ఎవరు తినలేనటువంటి పరిస్థితి. ఇక ఇలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్. నేను మేమే వాటర్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాం, బ్యాగ్స్ వేసుకెళ్ళాం, పెద్ద పెద్ద వాటర్ బ్యాగ్స్ వేసుకెళ్తే మేము ఇస్తుంటే దాన్ని పక్కన వదిలేసి ఆ బ్యాగ్స్ ఎవరికి వాళ్ళు అందిన వరకు లాక్కుని తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఎంత దయనీయమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు అనేది దీన్ని చూస్తే అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి బాగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరే అన్నీ దక్కించుకోవాలనేటువంటి ఒక స్థితి వల్ల ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు లాక్కోవటం, మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోవటం. సో ఆ కారణంగా చాలామందికి అందట్లేదు. ఇంకా ఒకళ్ళే 4-5 తీసేసుకోవటం, దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల ఇచ్చినా కూడా ఆ టైంకి అది పాడైపోవటం. సో వీళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళలేకపోవటం, ఇంకా లోపల కొంతమంది ఉన్నారని చెప్పి తెలియకపోవటం, ఇలా రకరకాలైనటువంటి కారణాలతోటి పూర్తిగా రూట్ లెవెల్ వరకు కూడా అందట్లేదు అనేది వాస్తవం. 3,50,000 మంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ప్రభుత్వ అంచనా. నిన్న 3 లక్షల మందికి ప్రభుత్వమే భోజనాలు తయారు చేయించింది. 3 లక్షల మందికి ప్రభుత్వమే భోజనాలు తయారు చేపిస్తే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, కొంతమంది మానవతా దృక్పథంతో ఒక 4-5, 10 మంది ఫ్రెండ్స్ కలిసి డబ్బులు వేసుకుని చేపించి తీసుకొచ్చినవి కావచ్చు, ఇవి కనీసం 1,00,000-2 లక్షల మందికి తీసుకొచ్చి ఉంటారు. అంటే 3.5 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం భావిస్తే ఇది వాళ్ళకు కనీసం 5 నుంచి 5.5 లక్షల వరకు కూడా భోజనాలు తీసుకొచ్చారు. కానీ ఈ రోజుకి 3 రోజుల నుంచి భోజనం చెయ్యలేదు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు అంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 3 రోజుల నుంచి తాగడానికి నీళ్లు కూడా అందట్లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే ఈ రోజుకి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా లోపల వరకు అందట్లేదు, అవసరానికి మించినటువంటి ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఇన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా అవసరమైనటువంటి వ్యక్తులకు అందట్లేదు. మందులు తీసుకొచ్చినా కూడా అది అవసరమైన వ్యక్తికి చేరట్లేదు. ఇదే పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషనే ఈ రోజుకి ఈ క్షణం ఇప్పుడు కూడా విజయవాడలో ఫేస్ చేస్తున్నటువంటి అంశం. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వరద బాధితులకు కావలసినటువంటిది సహాయం అందించడానికి ఫుడ్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, భారీ స్థాయిలో కంటైనర్లలో లారీల్లో తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఇంత చేస్తున్నా ఈ రోజుకి ప్రజలకు అందట్లేదు అంటే ఎక్కడో ఒక లోపం ఉంది. దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, అధికారులు చొరవ తీసుకోవాలి, నాయకులు దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఇప్పటికీ కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారనుకోండి, వాళ్ళే నీళ్ళల్లో కూడా దిగి నడుచుకుంటూ ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. నేను ఇదేం అతిశయోక్తిగా చెప్పట్లేదు, అలాంటివి కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మినిస్టర్ సవిత గారు ఇంటింటికి తిరిగి
నడుం వరకు ఉన్నటువంటి నీళ్ళల్లో, మోకాళ్ళ వరకు ఉన్నటువంటి నీళ్ళల్లో ఇంటింటికి తిరుగుతూ వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, నీరు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు, కొంతమంది ప్రజల వరకు వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు చివరి వ్యక్తి వరకు కూడా అన్నీ అందించాలనేటువంటి ప్రయత్నమే చేస్తుంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక సమన్వయ లోపం వల్ల, ఒక చిన్న చాలా చిన్నదైనటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలో, లేదంటే అది ఒక సమన్వయ లోపం అనుకోవాలో, అధికారుల మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల అనుకోవాలో, ఏదైనా కావచ్చు. ఓవరాల్గా ఎండ్ యూజర్ వరకు కూడా కొన్ని అందట్లేదు అనేది వాస్తవం. దీన్ని వెంటనే ప్రభుత్వం సరిదిద్దుకుంటే మరింత మందికి సహాయం చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజలను కాపాడగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి ప్రభుత్వం సరిదిద్దుకుంటే బాగుంటుంది.